మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు క్రైస్తవ సమాజానికి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక కీర్తన పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమాన్నిటిలో శ్రేష్టము. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమాన్నిటిలో శ్రేష్టము. ప్రేమ సిలువ విలువను చూపి, ప్రేమ ఎటిదు ప్రభు నేర్పి, ప్రేమ సిలువ విలువను చూపి, ప్రేమ ఎటిదు ప్రభు నేర్పి, ప్రేమ చూపు నరులయడా. ప్రేమ కలిగి యుండు ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమలు దీర్ఘశాంతము, ప్రేమలు దయాళుత్వము, ప్రేమలు దీర్ఘశాంతము, ప్రేమలు దయాళుత్వము, ప్రేమ సహింప నేర్పును. ప్రేమ కలిగి యుండు ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమలో సత్యమున్నది, ప్రేమ సంతోషమిచ్చును. ప్రేమలో సత్యమున్నది, ప్రేమ సంతోషమిచ్చును. ప్రేమయే సమాధానము, ప్రేమ కలిగి యుండు ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమలో దండముండదు, ప్రేమవు పొంగదెప్పుడు. ప్రేమలో దండముండదు, ప్రేమవు పొంగదెప్పుడు. ప్రేమలో తగ్గింపున్నది, ప్రేమ కలిగి యుండు ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమించు సహోదరుని, ప్రార్థించు శత్రువుకై. ప్రేమించు సహోదరుని, ప్రార్థించు శత్రువుకై. ప్రేమ యేసుని మనసు, ప్రేమ కలిగి యుండు ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. విశ్వాసము నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలచున్. విశ్వాసము నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలచున్. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే, ప్రేమ ప్రేమ, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమ శాశ్వత కాలముండును,
ప్రేమాన్నిటిలో శ్రేష్టము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, ఈరోజు కొరకైన దేవుని యొక్క వాక్య భాగము మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనము నుండి. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనిన ఎడల అన్య దేవతలను, అష్టరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతలను, అష్టరోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించరే. ప్రియమైన వారులారా, ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరికీ మరి న్యాయాధిపతిగా సమూయేలు పరిచర్య చేస్తూ ఉన్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు మరి అష్టరోతు దేవతలను పూజ చేస్తూ వాటిని ఆరాధిస్తూ దేవుని యొక్క కట్టడలను మరి విసర్జించి దేవునికి దూరంగా ఉన్న స్థితిలో, అట్టి పరిస్థితిలో దేవుడు ఫిలిష్తీయులను మరి ఇశ్రాయేలు ప్రజలను అప్పగించి మరి ఆయా రీతులుగా తరచూ యుద్ధాలు జరుగుతున్న సమయంలో ఇశ్రాయేలు ప్రజలు మరి సమూయేలు న్యాయాధిపతి అయిన సమూయేలు యుద్ధకు వచ్చి కొద్దిగా బాధపడతా ఉన్నారు. అప్పుడు సమూయేలు ఏమంటాడంటే, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనిన ఎడల, దేవుని వైపు మీ యొక్క పూర్ణ హృదయముతో ప్రభుని మీరు అనుసరించండి. ఎప్పుడైతే మీరు ప్రభుని అనుసరిస్తారో అన్య దేవతల వైపు, వాటి వైపు మీరు తిరగకుండా దేవునికి మాత్రమే మీరు సేవించినట్లయితే దేవుడు మిమ్మలను మరి ఫిలిష్తీయుల చేతికి అప్పగించకుండా వారి నుండి దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడని ఇశ్రాయేలు ప్రజల పక్షమున మరి న్యాయాధిపతి అయిన ప్రవక్త అయిన సమూయేలు మరి దేవుని యొక్క సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. మరి ఆయా సమయాలలో మరి ఇశ్రాయేలు ప్రజలు మరి ప్రవక్త మాట విని వారు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడినప్పుడు తిరిగి ఇశ్రాయేలు ప్రజల మీదకి ఫిలిష్తీయులు దండెత్తి వస్తారు. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజల పక్షమున దేవుడు నిలబడి మరి ఇశ్రాయేలు పక్షమున దేవుడు జయమనుగ్రహించి ఫిలిష్తీయులను తరిమి కొట్టేటట్టుగా మరి ఒక గొప్ప జయాన్ని కలిగించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. రెండవ విధముగా ఇశ్రాయేలు ప్రజలందరూ న్యాయాధిపతి అయిన సమూయేలు యొద్దకు వచ్చి వారు ఏమని వేడుకుంటారంటే, మా కొరకు యుద్ధము చేయటానికి అందరి దేశాల్లో ఏ విధంగా వారి వారి రాజులు యుద్ధం చేస్తున్నారో ఆ విధంగానే మాకు కూడా యుద్ధము చేయడానికి, యుద్ధములో ముందుకెళ్ళి యుద్ధము చేయటానికి మాకు కూడా ఒక రాజు కావాలి అని చెప్పేసి సమూయేలు యొద్దకు వెళ్ళి విన్నవించుకుంటారు. దానికి ఒక కారణం ఉందండి. సమూయేలు యొక్క కుమారులు చూడండి, 8వ అధ్యాయము. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమిస్తాడు. అతని జ్యేష్ఠ కుమారుడి పేరు యోవేలు, రెండవ వాణి పేరు అబియా. వీరిద్దరూ దేవుని తన తండ్రి నడిచిన మార్గంలో నడవకుండా మరి లంచాలు తీసుకుంటూ న్యాయాన్ని త్రిప్పేస్తూ మరి పక్షపాత బుద్ధితో న్యాయం చేస్తున్నప్పుడు మరి ఇశ్రాయేలు ప్రజలు ఎంతో విసిగిపోయి వారు ఏమంటారంటే సమూయేలు యొద్దకు వచ్చి విన్నవించుకుంటారు, నీవు చేస్తున్నట్లుగా మీరు ఏ విధంగా మా మధ్యలో మీరు పరిచర్య చేశారో ఆ విధంగా నీ బిడ్డలు చేయట్లేదు, అందరిలాగే మాకు రాజు కావాలని చెప్పేసి
అడుగుతారు. ఎప్పుడైతే అప్పుడు సమూయేలు అంటాడు, నేను దేవుని సన్నిధికి వెళ్ళి నేను ఆ యొక్క విషయాన్ని నేను విన్నవించుకుంటాను అన్నప్పుడు దేవుని సన్నిధిలో మరి సమూయేలు విన్నవించుకున్నప్పుడు దేవుడు చాలా నొచ్చుకుంటాడు. ఎందుకంటే మరి ప్రారంభంలో నుండి ఐగుప్తులో దేవుడు వారి పక్షమున ఆకాశం నుండి దిగివచ్చి అనేకమైన గొప్ప సూచక్రియలతో తన బాహుబలముతో తన హస్తము ద్వారా తన కుడి హస్తము చేత ఒక మందవలే వారిని నడిపించి వారి మధ్యలో అనేకమైన మరి యుద్ధాలను జరిగించి మరి వారి మార్గంను సరళపరిచి ఎంతో కృపనిస్తూ ఉన్నాడు. మరి వాటన్నిటిని వారు జ్ఞాపకం చేసుకోకుండా మరి దేవాది దేవుడైన ప్రభుని వారు విసర్జించి అందరిలాగే మాకు కూడా ఒక రాజు ఉండాలి మా యుద్ధాలు చేయటానికి అని చెప్పేసి వారి మనసులో వచ్చిన ఆలోచనను చూసి దేవుడు ఎంతో దుఃఖిస్తాడనమాట. దుఃఖించినప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు. వారు ఏ విధంగా అయితే రాజును అడిగారో నేను వారికి చెప్పు, నేను రాజును నియమిస్తాను, వారికి రాజు ఉంటాడని చెప్పేసి దేవుడు సమూయేలుతో చెప్తాడనమాట. చూడండి, 1 సమూయేలు 9వ వచనము. అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీయుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేలీయులలో అతని సాటి సుందరుడు ఒక్కడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబొమ్మలు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకని తీసుకొని పోయి గార్ధబొమ్మలను వెదకమని చెప్పాను. ఇక్కడ దేవుడు మరి కీషు కుమారుడైన మరి సౌలును దేవుడు ఏర్పరచుకుంటాడు. మరి సౌలు చాలా మరి సౌందర్యము గల యవ్వనస్తుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవది, అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. మరి ఒక రాజుగా ఉండడానికి ఒక మంచి పర్సనాలిటీని కూడా దేవుడు అతనికి ఇచ్చాడు. మరి గాడిద బొమ్మలు తప్పిపోయినప్పుడు తండ్రి పంపిస్తాడనమాట. గాడిదలు వెతికి కనుగొనండి అని చెప్పేసి సౌలుని తన దాసులను పంపిస్తాడు. అయితే బాగా వెతికి వీళ్ళు విసిగిపోతారనమాట. గాడిదలు ఎక్కడ కనిపించట్లేదు. అప్పుడు సౌలు అంటాడు, ఇంకా మనం వెళ్ళిపోదాము, మన నాన్న మన గురించి చింత చేస్తాడు, మనం ఇంటికి తిరిగి వెళ్ళిపోదామంటే అప్పుడు తన దాసుడు తన పనివాడు చెప్తా ఉన్నాడు. చూడండి 6వ వచనము. సౌలు తన యొద్దకు పనివానితో అనగా వాడు, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో, అతని యొద్దకు వెళుదుమని రండని చెప్పాను. అందుకు సౌలు, మనము వెళ్ళిన ఎడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోదుము, మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజనునికి బహుమానము తీసుకొని పోవుటకు మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పి, మన యొద్ద ఏమైనా ఉన్నదని అడగగా వాడు సౌలుతో, చిత్తగించుము, నా యొద్ద పావుతులము వెండి కలదు, మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనునికి ఇత్తుము. ఇప్పుడు ప్రవక్త అయ్యుండును పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. ఆ విధముగా సమూయేలు యొద్దకు వారు వెళ్తారు. అప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడతారు, ఇలా నీ దగ్గరికి నేను పంపిస్తున్నాను, వారిని నువ్వు కలవాలి అని చెప్పేసి దేవుడు మాట్లాడి 27వ వచనం అండి, 26వ వచనము. సమూయేలు సౌలుతో మిద్ద మీద మాట్లాడుచుండెను. మరునాడు తెల్లవారినప్పుడు సమూయేలు మిద్ద మీదున్న సౌలును పిలిచి, నేను నిన్ను సాగనంపుటకై లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను. తర్వాత వారిద్దరూ బయలుదేరిరి. ఊరు చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో, మనకంటే ముందుగా వెళ్ళమని తన పనివానితో చెప్పుము. తర్వాత వారందరూ కలిసి భోజనం చేస్తారు. భోజనం చేసిన తర్వాత వారిని వాళ్ళకి సెండ్ ఆఫ్ చేసేటప్పుడు సమూయేలు అంటాడు,
నీ పని వాళ్ళని ముందు నడవమని చెప్పు, నేను నీతో మాట్లాడాలి అంటాడు. అప్పుడు పనివాడు ముందుకు వెళ్తున్నప్పుడు అప్పుడు సౌలు మీద మరి సమూయేలు తైలము బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగు సెలవిచ్చను. వెంటనే దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారంగా మరి తైలము పోసి తన తలను అభిషేకిస్తాడు. వెంటనే ప్రియమైన వారులారా, మరి తన యొక్క ఇశ్రాయేలు ప్రజల మీద తను రాజుగా దేవుడు అభిషేకిస్తాడు. చూడండి 5వ వచనము నుండి, ఇలాగున పోవచ్చు ఫిలిస్తీన్ల దండు కాపురముండు దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము తంబుర సన్నాయి సితార వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగి వచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయుచు వత్తురు, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చెయ్యము. అతడు సమూయేలు యుద్ధ నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించను. ఆ దినమునే ఆ సూచనలు కనబడెను. వారు కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచు ఉండెను. పూర్వం అతని ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడి ఉండి ప్రకటించుట చూచి, కీషు కుమారునికి సంభవించినది ఏమిటి? సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అని ఒకరితో ఒకడు చెప్పుకొనగా ఆ స్థలమందుండు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగాను. అందుకు సౌలు ప్రవక్తలలో ఉన్నాడా అను సామెత పుట్టెను. అంతటా అతడు ప్రకటించుచు చాలించి ఉన్నత స్థలమునకు వచ్చెను. ప్రియమైన వారులారా, మరి ఈ యొక్క వృత్తాంతంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైతే దేవుని ఆత్మ బలముగా సౌలు మీదకి మరి దిగి వచ్చాడో మరి పరిశుద్ధాత్మ మరి స్త్రీలింగం కాదండి, పరిశుద్ధాత్ముడు. మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మరి సౌలు మీదకి వచ్చిన వెంటనే అతడు ప్రవక్తల వలె తను కూడా ప్రవచించడం మొదలుపెట్టాడు. రెండవది, దేవుడు తనకి క్రొత్త మనసు అనుగ్రహించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ పాయింట్ చెప్పడానికి నేను ఇంత వృత్తాంతం చెప్పాను. మరి ఆది కాండములో మనం చూసినట్లయితే చూడండి, 6వ అధ్యాయము 5వ వచనము, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద జనులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. మానవుడి యొక్క హృదయము, మానవుడి యొక్క మనసు కేవలము మరి చెడిపోయిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ప్రియమైన వారులారా, దేవుడు నీకును నాకును నూతనమైన మనసు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. ఈ నూతనమైన మనసుతో మనము నూతనమైన ప్రతిష్ఠితమైన మార్గంలో మనం నడవాలన్నదే దేవుని యొక్క వాంఛ ఉన్నది. ఆది కాలంలో నుండి మరి దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, రాజుల ద్వారా, షండుల ద్వారా, దీర్ఘదర్శుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు పలుమార్లు మాట్లాడుతూ ఉన్నాడు. మనం దేవుని వైపు మరలింపబడాలి, దేవుని వైపు తిరగాలి, మనం దేవుని సేవించాలి, పూర్ణ హృదయముతో నన్ను వెంబడించాలి, నన్ను అనుసరించాలని ప్రభువారు కోరుకుంటా ఉన్నారు. ప్రియమైన వారులారా, ఈ మార్పును దేవుడు మనలో తీసుకుని రావాలనుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ మన మీదికి వచ్చినప్పుడు మనము మార్చబడతాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఎంత నీచమైన మానవుడి యొక్క హృదయము, మరి ఒక స్వార్థంతో కూడిన స్వభావము, మరి ఇటువంటి స్థితిలో ఉన్న మానవుడిని దేవుడు మరి దర్శించి మనలను తన స్వరూపంలోనికి తీసుకొని రావాలనుకుంటా ఉన్నాడు. మానవుని యొక్క శక్తి సరిపోదండి, మానవుడి యొక్క మరి బలము సరిపోదండి, కానీ
మానవుడికి దేవుని వైపు తిరిగినట్లయితే, తన తలను పైకెత్తి తన అంతరాత్మతో దేవుని మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మన యొక్క దుర్భరమైన స్థితిలో నుండి, నీచమైన స్థితిలో నుండి, పెంట కుప్పల మీద నుండి మనలను తన బాహుతో మనలను లేపి మనలను బాగు చేయగలిగిన దేవుడుగా ఉన్నాడు. మనలను తన వాక్యము చేత మలచగడిగిన వాడుగా ఉన్నాడు. ఒక శిల్పి ఒక శిల్పాన్ని చెక్కినట్లుగా ఆయన మనలను చెక్కగలిగిన వాడుగా ఉన్నాడు. ఒక వస్త్రాన్ని ఒక దర్జీ కత్తిరించినట్లుగా ఆయన మనలను కత్తిరించగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రేమైన వారలారా, మరి దేవుని యొక్క స్వరూపము మనలో రావాలంటే, దేవుని యొక్క సంపూర్ణతలో మనము ఈ యొక్క చివరి దినాలలో, ఈ యొక్క చివరి కాలంలో, కృపాకాలంలో మనము జీవించాలి అంటే మరి దేవుని యొక్క ఆత్మను మనము సంపాదించుకోవాలి. భూ సంబంధమైన మనసు, మరి పైనున్న వాటిని మీరు వెదకండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మానవులమైన మనము భూ సంబంధులుగా, ప్రకృతి సంబంధులుగా, నరమాతృల వలె మనం ఈ లోకములో మనకు తోచింది మనం చేస్తూ, మనకు బుద్ధి వచ్చింది లేదా మనకు ఒక ఆలోచన ప్రకారంగా మన జీవితాన్ని మనం తీసుకొని వెళ్ళిపోతున్నాం. కానీ దేవుని యొక్క ఏర్పాటును మన జీవితంలో మనము తెలుసుకొని దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా మన జీవితాన్ని మనం తీసుకొని వెళ్ళగలిగితే నిశ్చయముగా దేవుని యొక్క ఆత్మ మనకు తోడ్పడుతుందండి. దేవుని యొక్క ఆత్మ మనకు సహాయం చేస్తుంది. మరి దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపించబడినప్పుడు మనం దేవుని కుమారులుగా ఈ లోకములో మనము మార్చబడతాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు ఎంత వ్యత్యాసం అండి. మరి సౌలు ఏ విధముగా ప్రవక్తలతో కూడా మరి ఉన్నప్పుడు దేవుని ఆత్మ తన మీదకి బలముగా దిగి వచ్చి తనకి క్రొత్త మనసును తీసుకొని వచ్చింది. తను కూడా ప్రవక్తల వలె ప్రవచించగలిగాడు. ఆ విధంగానే మనము కూడా మరి ఆత్మ ఫలములు కలిగి, వెలుగు ఫలములు కలిగి మనము ఫలించాలన్నదే దేవుని యొక్క వాంఛ ఉన్నది. పరిశుద్ధాత్మను ఈ లోకంలో మనము సంపాదించుకోవాలి. పరిశుద్ధాత్మను మనము దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మనికి మన జీవితాన్ని మనము సమర్పించుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము ద్వారా మరి బోధకుడైన మన ప్రభువు దేవుని ఆత్మ ద్వారా తన వాక్యమును మనకి నేర్పిస్తూ, గుర్తు చేస్తూ దేవుడు మన యొక్క మార్గములను ఆయన సరళపరచు దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి దేవుడే ఒక అధికారిగా, ఒక రాజుగా, ఒక తండ్రిగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ విధంగానే ఈరోజు కూడా మన జీవితంలో కూడా ఆయన మనకు తండ్రి. ఆయన మన యొక్క బాధ్యతను, మన యొక్క భారమును ఆయన భరిస్తాడు. ఆయన భరించాలని కోరుకుంటా ఉన్నాడు. ప్రియమైన వారులారా, అనేకమైన మరి ఒడిదుడుకులతో, మరి కష్టాలతో, బాధలతో, ఇరుకైన పరిస్థితులలో మనం నలిగిపోతున్న మనము దేవుడు మనలను మరి తన కృపచేత మరి చీకటి నుండి విడిపించి సాతాను బంధకాల నుండి మనలను బయటికి తీసుకువచ్చి మరి మానవుల్లో ఉండే భయంకరమైన స్వార్థపూరితమైన స్వభావాల నుండి మరి దేవుడు ఒక్కొక్కటిగా మనలను విడిపించి బాగు చేసి ఒక నూతనమైన మనస్సును దేవుడు మనకి ఇవ్వాలని ప్రభువారు కోరుకుంటా ఉన్నారు. ప్రియమైన వారులారా, దేవుని రక్తము మన కొరకు చిందించబడిందండి. ప్రశస్తమైన నామములో మనం ప్రార్థన చేసి ప్రభువారి రక్తములో మనము కడగబడినప్పుడు, మన పాపములన్నీ ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకొని దేవుని యొద్ద నుండి మనం క్షమాపణ పొందుకున్నప్పుడు, ఆయన అధికారము క్రిందికి మనము వచ్చి సాగిలపడినప్పుడు తన బాహును చాపి మన రెక్కను పట్టుకొని దేవుడే మనకు నిత్య ఆశ్రయ దుర్గమై మరి నీతిమంతుడు మరి ఆ యొక్క మరి దేవుని సమీపించినప్పుడు దేవుడు మనకి ఒక నెమ్మది, ఒక విశ్రాంతిని దేవుడు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఆయన కాడి సులువును తేలికనై ఉన్నది. ఈ సులువును తేలికై ఉన్న కాడి
మనకు కావాలా? అట్లయితే మనము దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. మన హృదయాన్ని సంపూర్ణముగా ఈ లోకమనే మాయలో మనము పడిపోకుండా మన ప్రాణమునకు మూలమై ఉన్న ఆ దేవుని మనము గుర్తు చేసుకొని, ఏ విధంగా నెబుకద్నెజరు నా ప్రాణమునకు మూలమై ఉన్న దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడో ఆ విధముగానే తిరిగి తనకి రాజ్యాన్ని దేవుడు అప్పగించి, తిరిగి వైభవాన్ని అనుగ్రహించి మరి ఖ్యాతినిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన వారులారా, మన ప్రాణానికి మూలమై ఉన్న ప్రభువుని మనము జ్ఞాపకం చేసుకొనుట, దేవుని వాక్యాన్ని మరి చదవడం ద్వారా మరి దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క పరిశుద్ధమైన మార్గాన్ని మనం తెలుసుకొనగలుగుతాము. ఈ లోకములో, ఈ జీవన పోరాటములో మనము మరి విసిగిపోకుండా, మరి సొమ్మసిల్లిపోకుండా, మరి సత్తుకెళ్ళ పడకుండా మరి దేవుని యొక్క జీవజల నదిని మనము త్రాగుతూ ఆ యొక్క జీవజలాన్ని మన జీవితంలో ఒక అనుభవముగా మార్చబడి, ఒక లివింగ్ అండ్ ఫ్లోయింగ్ అనుభవంలో మనం ముందుకు వెళ్ళినట్లయితే, ఒక నీరు స్టాగ్నెంట్గా ఉందనుకోండి, కదలకుండా ప్రవహించకుండా ఉందనుకోండి, అవి మురికి పట్టిపోతాయి. దేవునిలో, కృపలో మనం ముందుకు సాగిపోతూ ఉన్నట్లయితే, దేవుని యొక్క సత్యాన్ని మనం అనుసరించి మరి ఈ లోకంలో దేవుని యొక్క కృపను మనము కాపాడుకున్నట్లయితే, దేవుని యొక్క కృపను మనం సంపాదించుకున్నట్లయితే, దేవుని యొక్క నిత్యమైన కనికరము, నిత్యుడగు తండ్రి నిత్య రాజ్యములో ఆయన మనలను తీసుకొని వెళ్ళగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, మన బాల్య దశలో, మన యవన దశలో, మరి ముఖ్యంగా వృద్ధాపంలో, అన్ని దశల కంటే వృద్ధాపము, ఆ యొక్క ఓల్డ్ స్టేజ్ చాలా భయంకరమైనదండి నిజముగా. ఎందుకంటే కళ్ళు సరిగ్గా కనపడవు, చెవులు సరిగ్గా వినపడవు, మాట సరిగ్గా రాదు, మెమరీ లాస్ వస్తుంది, కాళ్ళు చేతులు వణుకుతాయి, సరిగ్గా నడవలేము, సరిగ్గా మనం పనులు చేసుకోలేము, ఒకరి మీద ఆధారపడవలసి వస్తుంది. అలాంటి స్థితిలో కూడా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి, మన హృదయాన్ని మనం శుద్ధీకరించుకొని బాగు చేసుకొని, అనుదినము ప్రతిరోజు ప్రభా నీ యొక్క నిత్య విశ్రాంతిలో, పరిశుద్ధుల పట్టికలో, నీతిమంతుల జాబితాలో నన్ను దాఖలు చేయి ప్రభా అని మనం అడగాలి. ఈ లోకములో కేవలము మనము ఇష్టానుసారంగా జీవించకుండా, దేవుని యొక్క ఇష్టానుసారుడైన దావీదు వలె, ఏ విధంగా దావీదు మరి ప్రభుని స్తోత్రించి, కీర్తించి, మహిమపరిచి తన యొక్క జీవితకాలమంతా ఒక మంచి ఒక బంధము కలిగి జీవించాడండి. రాజు అయినప్పటికీ అంత రాయల్గా ఉన్నప్పుడే తను అంతగా ప్రభుని వెంబడించి దేవునికి ఇష్టానుసారుడైన మనిషిగా మార్చబడినప్పుడు, ప్రియమైన వారులారా, మనం ఎందుకు మార్చబడకూడదు? మరి దేవునిలో ఈ విధంగా జీవించడం సాధ్యమేనా అంటే సాధ్యమే, 100% సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలయ కనెను. హానోకు మెతుషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములనియు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయాను గనక అతడు లేకపోయాను. ప్రియమైన వారులారా, మరి ఆది కాలంలోనే, మరి అప్పటికి వారికి ధర్మశాస్త్రం లేదు. మరి అలాంటి సమయంలోనే మనస్సాక్షి కాలంలో ఉన్నారు. పాత నిబంధన పరిశుద్ధులు, ఇంకా ధర్మశాస్త్రం రాలేదు.
ఆ ప్రారంభ దశలోనే, మనస్సాక్షి కాలంలోనే అంత పరిశుద్ధంగా ఉంటే, అంతగా దేవునితో నడిచే అనుభవంలో ఉంటే, ఈ కృపాకాలంలో క్రొత్త నిబంధనలో ఉన్న మనము దేవుని ఆత్మచేత మనము అభిషేకించబడి, దేవుని చేత మనము మన తలను మరి ప్రభువారు అంటి మనలను తన ఆత్మచేత మన ప్రాణములను సేదతీర్చబడినట్లుగా ఒక నూతనమైన మనసు, క్రొత్త మనసు ప్రభు యొద్ద నుండి మనం పొందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రియమైన వారులారా, నవంబర్, డిసెంబర్, ఇంచుమించు నవంబర్ అయిపోతూ ఉంది. మరి ఈ యొక్క వారం రోజులు, ఆ తర్వాత డిసెంబర్, మనం దేవుడి యొక్క సన్నిధానంలో మన కుటుంబముగా, సంఘముగా, సమాజముగా మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి మన హృదయాన్ని నలగొట్టుకొని ఒక పరిమళ వాసనగా, జీవపు వాసనగా, దేవునికి ఇంపైన ప్రజలముగా మనం దేవునితో సమాధానపడి ఒక సంపూర్ణమైన దీవెన, ఆశీర్వాదము మనం పొందుకొనున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క దేవుని యొక్క మాటలను మంచి నేల మీద పడిన విత్తనముగా నూరంతలమైన భూఫలాన్ని దయచెనుగాక. దైవాశీస్సులు.